జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం ఆచరిస్తున్న భాగవతోత్తములందరికీ ప్రణామాలు. తిరుప్పావైని అభిమానిస్తూ అనురక్తులైనటువంటి భక్త శిఖామణులకి ప్రణామాలు సమర్పిస్తూ ఈ రోజున 14వ పాసురం ముందుగా అనుసంధానం చేస్తున్నాం. உங்கள் பொடக்குடை தோட்டத்து வாவியல் செங்கட நீர் வாய் நிகழ்ந்த அம்பலவாய் கொம்பினான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கடிவான் போதந்தார் எங்களை முன்னும் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கயக் கண்ணானை பாடேலோரென்பாவாய். శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఆండాళ్ తల్లి అనుగ్రహం చేత మనం ధనుర్మాసం సాగిస్తూ ఉన్నాం. దీనిలో గోపికలను లేపడం అనేది ఒక ప్రధానమైన ఘట్టం. దానిలో ఈవేళ 9వ గోపికని ఆండాళ్ తల్లి 14వ పాశురం ద్వారా మేలుకొల్పుతూ ఉన్నది. గోపికలందరూ గత జన్మలో ఒక దివ్యమైనటువంటి జ్ఞానముతో పరమాత్మని పొందాలని తపస్సు చేస్తున్నటువంటి మహానుభావులు, ఎంతో గొప్ప ఋషీశ్వరులు. వారిని ఒక్క గోపికగా భావించి వారిని ముందు పెట్టుకొని భగవద్ ఆరాధన చేస్తే అది పరిసమాప్తమవుతుందని ఉద్దేశం చేత ఈ రోజున ఉపనిషత్తులో ప్రతిపాదించబడినటువంటిది దహర విద్య అని ఒకటి ఉంది. దాన్ని బాగా పరమనిష్టతో అనుష్ఠానం చేసి భగవద్ అనుగ్రహం వల్ల ఈ జన్మలో కృష్ణుడితో పాటుగా ఒక గోపికగా పుట్టినటువంటి ఒక మహాత్మురాలు ఇంటి ముందుకు చేరి ఆవిడ్ని లేచి మమ్మల్ని అందరినీ తీసుకొని పరమాత్మ సన్నిధికి చేర్చవలసింది అని ప్రార్థిస్తున్నారు. ఆ లోపల దహర విద్య చేసినటువంటి ఆ గోపిక కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన రూపాన్ని బాగా కీర్తించే సామర్థ్యం కలిగినటువంటిది. ముఖ్యంగా పరమాత్మకు ఉన్నటువంటి శంఖచక్రాలు ఇవి అసాధారణమైనటువంటి చిహ్నములు, పరతత్వ చిహ్నాలు అంటారు. ఇవి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో శుభం. ఏ వస్తువు మీదైనా సరే ప్రతి చోట ఈ శంఖచక్రములు మనకి శుభాన్ని కలిగిస్తూ ఉంటాయని మన పెద్దలందరూ ఇళ్ళకి, వాకిళ్ళకి, చివరికి ఒంటికి కూడా శంఖచక్రాలు ధరించుకోవడం మనం చూస్తూ ఉంటాం. భగవత్ సమాశ్రయణ పరులుగా మారుతూ ఉంటారు. భుజముల మీద శంఖచక్రాలు ధరించి పరమాత్మ నేను మీవాడము అని తెలియజేసుకుంటూ ఉంటారు. దాని యందు చాలా ప్రీతి. అలాగనే పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుంది. ఆయన పుండరీకాక్షుడు. నిజమే, ఈ పుండరీకాక్షత్వము అంటే ఓ పద్మము. ఆ పద్మమును మనం దేవాలయాలకు పెడితే కప్పు మీద పద్మాలు కనిపిస్తాయి, అలాగనే గుమ్మం మీద పద్మాలు కనిపిస్తాయి. స్వామి పాదాల కింద ఓ పద్మం ఉంటుంది. పాదపీఠం పద్మపీఠంగానే ఉంటాయి. అమ్మవారు పద్మంలోంచే ఉద్భవించింది కనుక ఆ పద్మం యొక్క విద్యని ఏమిటో అంతరార్థం బాగా తెలిసినటువంటి వ్యక్తి ఈనాటి గోపిక. అందువల్ల ఆవిడ్ని చూచి నువ్వు దీర్ఘమైన బాహువులు కలిగినటువంటి ఆ స్వామిని, శంఖచక్రములు ధరించినటువంటి స్వామిని, నేత్ర సౌందర్యము కలిగినటువంటి ఆ స్వామిని గురించి బాగా కీర్తించి ఆనందంగా అనుభవాన్ని అందించగల సామర్థ్యం కలిగినటువంటి దానివి. నీవు లేచి మాతో రావద్దా తల్లి? నీవు రాలేకపోతే మీ ఇంటికే మేము రావాలని బయలుదేరాం. అలా బయలుదేరినటువంటి మాకు దారిలో కొన్ని విచిత్రమైనటువంటి ఆనందానుభూతులు కలిగాయి. అలా వస్తూ ఉంటే ఎన్నో సరస్సులు, కొలనులు, ఆ కొలనుల్లో తెల్ల తామరలు విచ్చుకుని కనిపించాయి. నల్ల కలువలన్నీ ముడుచుకొని కనిపించాయి. వాటిని చూచిన వెంటనే జ్ఞానం అలా అలా విచ్చుకుంటున్నట్టు అనిపించింది. తెల్ల తామరల వల్ల, నల్ల కలువలు ముడుచుకోవడం వల్ల అజ్ఞానం, చీకటంతా కూడా తొలగిపోతున్నది అని భావం అనిపించింది. అంటే భాగవతోత్తముల దగ్గరికి వెళుతూ ఉంటే మనలో ఉన్న ఎన్నో సందేహాలు కావచ్చు, మనని పట్టి పీడించేటువంటి జాఢ్యం కావచ్చు, అదంతా తొలగిపోయి నిజమైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుందట. అదే శంఖము చక్రము యొక్క సమన్వయం కూడా. చక్రము భగవంతుని యొక్క మార్గాన్ని సుగమంగా చూపిస్తుంది. అడ్డుగా ఉన్నటువంటి దాన్నింటినీ తొలగొట్టి మనని ముందుకు తీసుకువెడుతుంది. అలాగనే శంఖము చూస్తే శంఖము పరమ సాత్వికమైనటువంటి స్వచ్ఛమైనటువంటి రూపము కలిగి ఆత్మస్వరూప జ్ఞానం, ఓంకార ప్రతిపాద్యమైనటువంటి జ్ఞానాన్ని అది అందజేస్తుంది. ఆ భావం వచ్చేటట్టుగా మాకు అవి కనపడ్డాయి. అక్కడెక్కడో కాదు, నీ పెరటి తొడ్లో కూడా ఉన్నాయి. అక్కడ చూసినా అవే కదా మరి.
అలా చూచే మేము ఆనందం పొందాము. తల్లి ఇంకా తెల్లవారింది అని చెప్పడానికి మాకు గుర్తుగా చాలామంది వైరాగ్య సంపన్నులైనటువంటి వారు ఎర్రటి వస్త్రాలు ధరించి తెల్లటి పళ్ళు వరసలు కనిపించేటట్టుగా తమ చేతిలో భగవదాలయముల యొక్క తలుపులు తెరవడం కోసం కుంచెకోదలు పట్టుకొని బయలుదేరుతున్న వాళ్ళు చాలామంది కనబడ్డారు. వైరాగ్యము అని అంటే, రాగము అంటే అత్యంతమైనటువంటి కోరికలు. ఇవన్నీ కూడా అంటే వదిలిపెట్టుకొని వాళ్ళు ఎర్ర వస్త్రములు భగవంతుని యందు అనురాగము సందర్శింపజేసుకునేటట్టుగా ధరించారు. అంతేకాదు తెల్లని పలువరుస అంటే పరమ సాత్వికమైనటువంటి పురాణాలు స్తోత్రాలు అవి చదువుకుంటూ హృదయము అనే తలుపులని అలా తెరవడం కోసమని తాళాలు ధరించారా అన్నటువంటి దృశ్యాలు మాకు కనబడ్డాయి. క్రమక్రమంగా నీ దగ్గరకు వచ్చాం. తల్లి వంగయక్కన్నాని పాడ ఏలోరెంబావాయ్ పరమ పవిత్రమైనటువంటి ఆ స్వామిని కీర్తించడం కోసం మమ్మల్ని అందరినీ తరింపజేయడం కోసమని నీవు లేవవలసింది. నీవు గనక లేచినట్లయితే నీతో పాటు మేము కూడా భగవత్ సందర్శనానికి బయలుదేరతాం అని అంటూ ఆండాళ్ తల్లి ఈరోజు ఈ పాశురంలో పరమ భాగవతోత్తమురాలైనటువంటి మహాజ్ఞాన సంపన్నురాలైనటువంటి ఒక అనక గోపికను లేపి మనకి అందించింది. మనందరి చేత ఆ గోపికన యొక్క ఆరాధనకి అవకాశం కల్పించేటట్టుగా శ్రీ ఆండాళ్ తల్లి మనతో ఈ ధనుర్మాస తిరుప్పావై ఆచరింపజేస్తుంది. ఈ సందర్భంగా ఆండాళ్ దివ్య దివ్య తిరువడిగళే శరణం అని అంటూ ఆండాళ్ తల్లికి దాసోహాలు సమర్పించుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.